పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి శనివారము విజ్ఞాపన కూడికలో ఈ విధంగా పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడుచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. యేసు ప్రభువా, ముఖ్యంగా వర్షము కొరకు మేము ప్రార్థిస్తాం. వర్షము కురిపించేంత శక్తి మాకు లేదు, కానీ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. రైతు నీ వైపు చూస్తూ ఉన్నాడు. పొలము కలిగిన వాడు ఆకాశం వైపు కన్నులెత్తుతూ, భూమి మీద తొలకరి వాన, కడవరి వాన కురిపించువాడవు నీవే కదా. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీరు కనికరం చూపమన్నాడు. కొద్దిసేపు నీ వాక్యంను ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసి ప్రతి దినము పోరాడువారుగా ఉండాలి. ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావో సాతాను, వాని అనుచరులు నిన్ను పడగొట్టడానికి బహు ప్రయత్నాలు చేస్తారు. అందుని క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శ్రమ అనే ఆయుధమును ధరించుకొనుడి. యోబు జీవితములో సాతానుడు ఎన్ని ప్రయోగాలు చేసినను, ఎంత నష్టం వాటిల్లినను, తన ఆస్తి అంతా కూలబడిపోయినను, యోబుని గురించి ఏం చదువుతామో, యోబు నోటి మాటతో కూడా దేవుణ్ణి ఏమంట దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం. శ్వాసి శ్రమ అనే ఆయుధం ఎప్పుడైతే ధరిస్తావో నువ్వు విజయునిగా, విజయురాలుగా ముందుకు సాగిపోతావు. లే అంటున్నది కదా,
ఆదికాండం 29:22లో యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు, అందుకని రూబేను అని పేరు పెట్టి. ఎందుకు? లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు అంటున్నది దేవుడు నా శ్రమను చూశాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు నీరసించిపోలేదు, వారు బలహీనులు కాలేదు, వారు విస్తరించి ప్రబలిరి అనే మాట మనం చూస్తాం. కారణం ఏమంటే వారు శ్రమలలో దేవునికి ప్రార్థించుట అలవర్చుకున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు అలగాలి, అలిగి అంటించుకోవాలి. ఏం పాడుతున్నా, ఎప్పుడు పాడుతున్నా అంటుంటావు. దాని రుచి చూస్తే కదా నీకు తెలిసేది. దాని రుచి చూస్తే ఇక నువ్వు వదలవు. ప్రార్థిస్తాను, నేను ప్రార్థనలో పోరాడుతా, దేవుడు నాకు విజయం ఇస్తాడు. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనములో 22వ అధ్యాయము 28వ వచనం 2 సమూయేలు గ్రంథం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులను నీవు అణిచివేసెదవు. అందుకే 34వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడంటే, యెహోవా ఈ దీనుని ప్రార్థన ఆలకించు. దీనుడా దావీదు? హీనుడు కూడా కాదు. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా. కానీ దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే, యెహోవా ఈ దీనుని ప్రార్థన ఆలకించు. కనుక విశ్వాసి జీవితంలో శ్రమలు వస్తే శ్రమ అనే ఆయుధమును ధరించాలి. రెండవది శ్రమలలో ప్రార్థించాలి. యాకోబు పత్రిక 5:13లో మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమలలో ప్రార్థించుట, శ్రమలలో దేవుని వేడుకొనుట, శ్రమలలో దేవుని విన్నవించుకొనుట అది గొప్పది. ఆది సంఘం అదే నేర్చుకుంది. పేతురును ఖడ్గముతో చంపించాలి అనుకున్నాడు హేరోదు గారు, ప్రజలను సంతోషపెట్టుటకు. ఈ దినాలలో మానవుడు ప్రజలను సంతోషపెట్టుటకు పలు విధములైన పాటలు పీట్లు పడుతూ ఉన్నాయి.
కానీ ఆది సంఘం ఏం నేర్చుకుందంటే, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. సంఘమైతే, సంఘములో చేరిన వాడవైతే, సంఘములో ఉన్నవాడవైతే, సంఘములో కొనసాగుచున్న వాడవైతే నువ్వు ప్రార్థించుట మానవు. ప్రార్థిస్తావు. 24వ వచనంలో కూడా అదే కదా. ఇట్లా ఆలోచించుకొని మార్కు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేయిచు ఉండిరి. అనేకులు కూడి. మనస్సే దేవునికి లోబడని వాడు, అన్యరాజు చిక్కాడు. వెంటనే తను తగ్గించుకొని తన శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12, 13 వచనాలు. అతని శ్రమల వలన, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా అతని విన్నపములను ఆలకించి యెహోవాయే దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొని, అతడు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు? తన దేవునికి. కానీ ఈనాటి క్రైస్తవ్యం అలా కాదు. మాకేనా ఈ కష్టాలు, మాకేనా ఈ బాధలు, లోకంలో ఎవరికి లేవా? మేమేం చేశామని దేవునికి మాకు ఈ బాధలు? ఆ మాట అనే బదులు తమ్మును తాము స్వీయ రచన, తమ్మును తాము పరిశీలించుకుంటూ ఇక ఆ మాట ఎన్నడూ అన్నారు. తన శ్రమలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించగా ఆశ్చర్యకరంగా దేవుడు తన రాజ్యములోనికి తీసుకొని వస్తే యెహోవాయే దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడు. కనుక శ్రమలలో ప్రార్థించాలి, నిందలు వేయకూడదు. చాలామంది నిందలు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు, ప్రార్థించే తగ్గిపోయారు. నువ్వు ప్రార్థించు, దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనములో వాడు తన దేవునికి 33:26 యోబు గ్రంథం. వాడు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును గనుక వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. ఆమె దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల, లోక సామెత ఒకటి ఉంది, సంసారము గుట్టు వ్యాధి రట్టు. నీ బలహీనతలు అర్థం చేసుకుంటారు కదా, వింటారు కదా,
సహాయపడతారు కదా అని చెప్పావే అనుకో, తెల్లవారిలోపు యాడికంతా చేరవేస్తుంది. సరే, నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నీవు నీ పిల్లలు కలిసి ప్రార్థన చేయండి. కఠినాత్ముడైన నా భర్త విషయములు, కఠినాత్మురాలైన నా భార్య విషయం అయ్యా కనికరం చూపండి. అది మానేసాం మనం, కబుర్లలోకి వెళ్ళిపోయినాం. ఆదుకుంటారు కదా అని ఎవ్వరు ఆదుకోరు. నీ దేవుడే ప్రతి వారిని ఆదుకునింది. ప్రార్థించు, ప్రార్థనలో పోరాడు. అద్భుతమైన జయం ఆయనే వాగ్దానం ఇచ్చాడు. 50 కీర్తన 15వ వచనంలో 15వ వచనంలో, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి, ఎవరెవరో గురించి కాదు, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ నాకు మొరపెట్టు. సరే, నన్ను గూర్చి నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు ఆయన. ప్రార్థన చెయ్యి, ప్రభుని అడుగు. 91వ కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతని ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, ఆమెను గొప్ప చేయుదును. శ్రమలో నుండి నేను అతన్ని విడిపించి, నేను ఆమెను విడిపించి నేను గొప్ప చేయుదును. శ్రమలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, ఇబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో, ఇబ్రీలకు రాసిన పత్రిక 2:18, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి ఆయన సహాయము చేయగల వాడై ఉన్నాడు. శరీరధారై ఉన్న దినాలలో 5వ అధ్యాయం 7వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తాను శోధింపబడు వారికి సహాయము చేయు రక్షకుడున్నాడు. కనుక ఆ శ్రమలలో, ఆ సమస్యలలో నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఆయనను శోధకుడు అనేకమైన శోధించాడు. ఆయన ఒకటే మాట, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయాడు. ఎన్నో ఆకర్షణలు చూపించాడు సాతానుడు. ఇప్పుడుంది మన దగ్గర గూగుల్ తల్లి, ఈ ఫోను,
కానీ యేసు ప్రభునకు అరచేతిలోనే వైకుంఠం చూపించాడు. ఏమన్నాడు? ఈ లోక రాజ్యమంత మహిమ నీకిత్తును అన్నాడు. ఇది చూడు అంటున్నాడు. అండి ఇప్పుడు వచ్చింది గూగుల్ తల్లి. కానీ సాతానుడు ఎప్పుడూ లోక వైభవం అంతా చూపించాడు. లెనిన్ నాకు మొక్కుతే, నాకు లోబడితే నేను గొప్పవాణ్ణి చేస్తా. చూడండి 4వ అధ్యాయంలో చదువుతాము, మత్తయి సువార్త 4. ఈ లోక రాజ్యములన్నిటినీ మహిమను చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా బాబా బాబా ఈ లోకమంతా ఇస్తానంటుందండి. లోకాధికారి అన్నాడు యేసు ప్రభు యోహాను సువార్తలో. వాడు వస్తున్నాడు, వానితో నాకు సంబంధం లేదు అన్నాడు ఆయన. ఈ లోకాధికారి యేసు ప్రభుని శోధనలోకి దింపడానికి పలు ప్రయత్నాలు చేస్తే మనమెంతండి? అందుకని ప్రతి దినము దేవుని కృపాసనం యొద్ద చేరి ఈ దినచర్యలో, నా మాటల్లో, నా పలుకులో, నా నడవల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించండి. కోపపడుడు కానీ సరే, రేపు ప్రభువులలో పాలు పొందడానికి ఈరోజు నువ్వు సిద్ధం చేసుకోవాలి. బలహీనతలు సరి చేసుకోవాలి. కనుక శ్రమలలో ధైర్యముగా ప్రభు కొరకు నిలబడాలి. పైగా యేసు ప్రభువే శ్రమలలో ఎలాగుండమన్నాడు? పోత్రై రాజయ్య, శ్రమలలో ఎలాగుండమన్నాడు దేవుడు. రాజయ్య ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన భార్యను కష్టపెట్టకోకుండా ఉండడానికి ఈరోజు తానే వచ్చి మందిరం అంతా శుభ్రం చేసిపోయినాడండి. భార్య పట్ల ప్రేమ. సరేలే, చెప్పు, నేను చెప్పిన జవాబు చెప్పు. మర్చిపోయినాడట. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు. చూసారా? శ్రమలలో ఏం తెచ్చుకోవాలంట? ధైర్యము తెచ్చుకోవాలి. కృంగకూడదు. నువ్వు చేస్తున్నది ప్రభు పని. అది జీవితాంతపు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. అది అప్పటికప్పటికి వెళ్ళిపోయేది కాదు. చూసారా? చేసే ప్రతి పని, ప్రభు పనిలో చేసే ప్రతి దానిని బట్టి నీ వంశానికి పిల్లలకు ఆ దీవెన ఉంటుందని. కానీ నువ్వు చులకనగా భావిస్తున్నావు. పరిచర్య అంటే చులకన, ప్రార్థన అంటే చులకన, పాట అంటే చులకన, ప్రసంగం అంటే చులకన. చూసారా? బైబిల్ ఏం చెప్తుంది? సువార్త ప్రకటించు వారి పాదములు. ఎక్కడ వినే మాటలు? సరే, నేను ఇష్టపడినా ఇష్టపడకపోయినను భారము నా మీద మోపబడింది. దేవుడు నాకు ఒక కృపావరాన్ని ఇచ్చాడు, దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. నా ఒంటిలో ప్రాణం ఉన్నంత
మా పెద్దల మధ్య ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య కొరకు నేను ఎదురాడాను. 5 నెలల నుండి మేము బాధపడుతున్నాం. ఈ కాలంలో యథార్థవంతునికి చోటు లేదు, నటించు వారికి చోటు ఉంది. చూసారా? నటించు వారికి, రంగులు పూసుకొని బతికే వారికి చోటు ఉందండి. కానీ మేము ప్రభు పని చేస్తాం లేదు, లోక పని కాదు కదా. ఈ పనిలో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆకలి దప్పులు, మన పూర్వీకులు భక్తులు పడిన కష్టములు, ఇదెంతా అని మేము కొనసాగుతూనే ఉన్నాం. ధైర్యముగా ఉండాలి, ముందుకు సాగాలి విశ్వాస జీవితంలో. ప్రభును ఆనుకోవాలి. శోధనలో, సమస్యలో, ఇబ్బందులు, ఇరుకులలో. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఈకోనియలో జరిగినదేమనగా, వారు కూడి అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి పగ పుట్టించి వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా, చూసారా, వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా ఉండండి అన్నాడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. కృంగకూడదు విశ్వాసి. ప్రభు వైపు చూడాలి, ప్రభులోను ముందుకు సాగాలి. ప్రతి విషయంలో కూడా ధైర్యముతో ముందుకు సాగాలి. 5వ మాట 119వ కీర్తన 71వ వచనములో, నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలు. శ్రమ నాకు మేలు అన్నారండి భక్తులు. సరే, శ్రమ నాకు మేలు. యోసేపు, మీరు నా మీద పగబట్టి నన్ను ఐగుప్తునకు అమ్మివేసేది, పైగా మీరు నాకు కీడు చేశారు అంతే, ఉద్దేశించలే దానికంటే. మీరు నాకు కీడు చేశారు. దేవుడైతే బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా మీ కీడు నాకు మేలు అన్నాడండి. ఏమన్నాడు? మీ కీడు దేవుడు నాకు మేలు చేశాను అన్నాడు. దావీదు కూడా, వాని శాపము దేవుడు నాకు మేలు చేయనేమో అన్నాడు. వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు. చూసారా? శ్రమలలో దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. 4వ అధ్యాయం 1 పేతురు పత్రిక 13వ వచనం 12, మిమ్మల్ని శోధించుటకు ఆశ్చర్యపడకుడి, మీకేదో ఒక వింత సంభవించున్నట్లు
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించు నిమిత్తము శ్రీక్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలిభాగస్తురాలు, నేను కూడా పాలివాడను. సరే, సంతోషించు, కృంగిపోవాకు, నీరసపడాకు, సంతోషించు. అపోస్తుల కార్యాలు 5:41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు మహా సంతోషముతో సభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులము, దేవుని నామము నిమిత్తము. యేసు ప్రభు వారే అన్నారు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమగును. ఆరవ అధ్యాయం లూకా సువార్త 22వ వచనం, మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. సరే, శ్రమలలో విశ్వాసి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆఖరి మాట 4వ అధ్యాయంలోనే 9వ వచనం, 4:9 లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఈ విధమైన శ్రమలే, మొదటి పేతురు పత్రిక 4:9 చూసారు. కనుక నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. కనుక శ్రమలలో విశ్వాసి దేవుణ్ణి మహిమపరచాలి. యోబు అదే కదా, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రం. శ్రమలలో విశ్వాసి ప్రార్థించవలెను. సంఘమైతే పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమపడు వారికి సహాయము చేయుటకు నిరంతరము ఉన్నాడు. శ్రమలలో విశ్వాసి ధైర్యముగా ఉండాలి. యేసేపు అన్నాడు కదా, దావీదు అన్నాడు కదా, నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. శ్రమలలో విశ్వాసి ఆనందించాలి. ఈ విధమైన శ్రమలే లోకంలో జరుగుతున్నాయి గనక ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు
మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం 7-8 జరిగించిన కూడికలు బట్టి మీ చిత్తమైతే వచ్చే నెలలో 2వ శనివారం సహోదరుల సదస్సు అనేకులు వచ్చినట్లుగా సహాయం ఉంటాయి. యేసు ప్రభువా, సహోదరులను కూడా ధైర్యపరచు. కుటుంబ జీవితములు, కుటుంబ వ్యవస్థలు బహుగా ప్రయాసపడుతూ ఆధ్యాత్మికంగా కూడా ఆ మద్రసానులు సాక్ష్యం ఇచ్చారు కదా. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు. ఇంకా సంఘములోని ప్రతి సహోదరిని మీరు ఆశీర్వదించండి. నిశ్చితమైతే ఆ కోరికలు చక్కగా జరుగుతుంది. ఇంకా వ్యవహానంకులు పెద్ద అల్లుడు శ్రీరామూర్తి గారు ఐసీలో ఉన్నాడు. కనికరం చూపండి. ఆయనకి 2 ఆడపిల్లల కొడుకు లండన్లో ఉన్నాడు. భార్య కూడా మీ దగ్గర చేర్చబడింది. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. గుంటూరు కృష్ణ ఆసుపత్రిలో ఉంది. ఆయన తీసుకుంటున్న ప్రతి మందుకు పదార్థాలను తీర్చండి. దేవా, సజీవునిగా సంతోషంతో డాక్టర్ ఏమో నమ్మకాలు ఏమో అంటున్నారు. దేవా, మీరు అన్నారు కదా, లాజరు సోదరితో పునరుత్థానమును జీవమును నేనే. ఈ మాట నమ్ముతున్నావా? మృతుడైన లాజరు సజీవునిగా ఇదిగో ఆయన ఉంటున్న ప్రతి బలహీనత స్వస్థపరచండి. సంతోషంతో తన ఇంటికి వచ్చినట్టుగా సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు జగదీశ్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తాం. ఆయన వదిన కుమారుడు కుమార్తెను దీవించి హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను బట్టి దీవించి జగదీష్ డిఎస్సి పరీక్షలు రాశారు. ఉద్యోగ వివాహ విషయంలో దయచేయండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమనండి. సహాయం సాగిపడ్డ బాబు తల్లిదండ్రులు రొట్టెల వ్యాపారాన్ని, బంకు వ్యాపారాన్ని కూడా దీవించి సోదరిలో పడుతున్న సంతానం దీవించి బాబు జీవితంలో ఉద్యోగ వివాహ ఇంటి విషయంలో కూడా తాతయ్య అయిన భార్య పిల్లలు, యాకోబు అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిదండ్రులను దీవించి యాకోబు నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అద్భుతమైన సహాయం త్వరగా ఊపేసి ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించి కుమారుడు ఇంజనీరింగ్గా కుమార్తె డాక్టర్గా స్థిరపడుతూ వారి జీవితాలలో గొప్ప కార్యం గురించి ఓబయ్య అయిన భార్య పిల్లలు మరి మంచి ఫలితాలతో పాస్ అయ్యారు. ఉన్నతమైన కోర్సులు చేయించిందని బతల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునిస్వామి అయిన భార్య కుమారుడు యేసు ప్రభువా, రామాజీ సార్ కుటుంబం కలిగి చేసుకుంటున్న ప్రతి బలహీనతను అలాగే బాలస్వామి అక్కను శ్వేత ఇస్సాకులను దీవించి మీరు బయట పోతున్నాడు. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం కూడా దయచేసి మీ కృపను అనుగ్రహించి వసంతరావు అయిన భార్య పిల్లలను బట్టి దీవించి
మరేమేమో భర్త వారి సంతానం బట్టి దీవించండి, ఇన్నయ్యను బట్టి దీవించండి, టీ షాపుని బట్టి దీవించండి. అలాగే వంశీ కొరకేమో ప్రార్థిస్తాం. తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి భర్తల వారి సంతానం దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను అనుగ్రహించమనండి. యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం బట్టి దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించి మహిమపరచండి. దురైస్వామి కృపమ్మ పాలను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో పంట పొలాలు వేశారు, వివిధ ధాన్యాన్ని దీవించండి. మంచి వాతావరణం దయచేయండి, మంచి వర్షాన్ని అనుగ్రహించండి. ప్రతి 6 నెలలకు ఒకసారి కంటు కట్టడం కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. CA చేయించున్నాడు, అతని స్నేహితులు CA పరీక్షలు రాశారు. ఫలితాల విషయంలో కృపను దయచేయండి. యేసు ప్రభువా, సహోదరి కుమారు దీవించండి. ఆమెకుంటున్న భుజం నొప్పిని మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే విక్టర్ డేవిడ్ అయిన భార్య వారి కుమారుని దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మీ కృపను అనుగ్రహించండి. డేవిడ్ యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో మీ కృపను దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. అలాగే యేసు ప్రభువా, మరి గంధం కృపాసుందరిని దీవించండి. ఆమె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, ఎస్ఐ అయిన భార్య పిల్లలు, తల్లిని దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. ధారారవి మరియమ్మను బట్టి ముగిస్తూ కుమార్తెలు, కుమారులను దీవించండి. పిల్లల జీవితాలలో, వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో చూస్తున్న ఏరియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నరసింహ అయిన భార్య పిల్లలను దీవించండి. చెన్నై అయిన భార్య పిల్లలు, తల్లిని దీవించండి. అలాగే సోదరిమణుల సంతానం దీవించండి. నరసింహకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీసిసాకు అయిన భార్య పిల్లలను దీవించండి. నూతన ఇంటి పనిని మీరు దీవించమనండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని నడిపించండి. స్వరూపక కుటుంబాన్ని దీవించండి. పిల్లల వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. వారు కూడా రక్షణ పొంది మారుమనసు పొందుటకు మీ కృపను దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నందిపాడు ఆలస్యమ్మ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని. అలాగే యేసు ప్రభువా, ఇస్సాకు ఇంటి దగ్గర ఉన్న అమ్మాయి, ఆమె భర్తను, తల్లిని దీవించండి. సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయమని. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరికే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న యేసు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. నైనా మరి షారోను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతారు. అలాగే పాలు పట్ల మీ సంకల్పాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సుందర అయిన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు దీవించండి. యేసు ప్రభువా, నిస్సి 16 ఎగ్జామ్ రాసింది, ఇంకా 27 రాయాలి. అలాగే వివాహం కూడా రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు కృపను దయచేయండి. అలాగే సునీల్ జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. రత్నకుమార్ అయిన భార్య లేయాలన్నీ దీవించండి. కళామ సందేశం నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నడుస్తుంది. ఉద్యోగం చేయాలని ఆశ కలిగి భర్తలో కార్యం జరిగించి కళా తల్లిని, అలాగే తోపుడుని దీవించి తమ్ముడు దినాలలో బలహీనతతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంది. సాగిబండ రాజరత్నంగారైన భార్య పిల్లలను దీవించండి. యేసు ప్రభువా, చిట్టన్న కుటుంబాన్ని దీవించండి. అలాగే మార్కన్న వదినమ్మ కుమారుల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పడతాయి. మరి సాగిబండ బిషప్ రమణ కుమారి కుమార్తె కుమారుడు కూడా పంపిస్తారు. యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. పెద్ద కుమార్తె స్పోర్ట్స్లోను, డిఎస్సిలోను పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవటం
శ్వేతమ్మ జీవితంలోనూ, సన్నీ జీవితంలోనూ నీ గొప్ప కార్యాలు జరిగించు. నూతన ఇంటి నిర్మాణం నైనా జరుగుటకు అందులో చేరి స్తుతించినట్లుగా నీకు మరియమ్మ భర్త వారి యొక్క సంతానాన్ని దీవించి కుమారుని జీవితంలో నీ సంకల్పాన్ని ఉద్దేశాలు ఏ విధంగా నెరవేర్చు. పోత్రై రాజయ్య ఆయన భార్య, ఇదిగో పెద్దవాడు బెంగళూరులోను, రెండోవాడు కియాలో జాబ్ చేస్తున్నారు, దీవించి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏ రుణములు వాడు తీర్చటకు కొన్ని దయచేయండి. అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నా, సహాయం మీరు అనుగ్రహించండి. యేసు ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నా. గంధం సువార్తమ్మ, జయమ్మ, తిప్పన్న కుటుంబాన్ని దీవించి. మా ప్రియుడు బతల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని వాడు దీవించి. తల్లిని అలాగే తమ్ముని కుటుంబాన్ని దీవించి. యేసు ప్రభు సోదరిమణులు భర్తల సంతానం దీవించండి. ప్రసన్న కుమార్తె కూడా పరీక్షలు రాసింది, మంచి ఫలితాలతో పాస్ అవుతుంది, దయచేయండి. శ్యామలమ్మ కుమార్తెలు భర్తల సంతానం కుమారుని పట్ల మీ సంకల్పం, మీ ఉద్దేశం ఏదైతే ఉందో నెరవేర్చండి. అలాగే రెండవ కుమార్తెని పట్ల జీవించండి, సంతానం సాధారణంగా భార్య పట్ల చదువైన భార్య కుమార్తెను ఆయన భార్య ఒక్కొక్కటి పోషకాలు. అలాగే వాళ్ళు పరీక్షలు రాశారు, ఉద్యోగ విషయంలో విత్తనాలు పడతారు, సంతానం దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. పోలీస్ ఈటే దాస్ ఆయన భార్య కుమార్తెను దీవించండి, తల్లిని దీవించండి. ఏమైనా చూపిస్తుంది. కట్టుపల్లి యోహానందు రాజాబాయి వారి కుమారులు కాలేజ్ వస్తుంటాను, వారి కుమార్తెలు భర్తల సంతానం. కట్టుపల్లి జాజల్సన్ గారైన బాధితులను, పాల్ గారైన బాధితులను దీవించినారు. ఈ మేము పొందినట్టు సంఘము దినదినము క్షమాభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వర్షం కొరకు ప్రార్థిస్తుంది. అయ్యా కదిలించి, సముద్రాలను కదిలించండి. బలమైన అనుభవం లేదు, బలమైన వర్షాలు పడునట్లుగా. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలన్నింటినీ బలపరచు. శ్రీరామూర్తి గారు ఉంటున్న ప్రతి బలహీనతలు తీసుకొస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచ నాయకులను, అధికారులను దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనురాలను మీ రెక్కల కింద ఉంచుకుని రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును నైనా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే దినం అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనాల ద్వారా ఇద్దరు లేక ఇద్దరు మీ కుమారుని ప్రకటించినట్టు నా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ, దేవా కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.